देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। बेमिसाल जेवरात शान से पेश करते हैं मलबार गोल्ड एंड डायमंड्स। यहाँ आपको दुनिया में सबसे शानदार सोना, अलमास, हीरे और अनमोल जेवरात मिलते हैं सही दाम में। मलबार फेयर प्राइस प्रॉमिस के साथ बेस्ट गोल्ड रेट। अब भरोसेमंद, खानदानी और मॉडर्न जेवरात भी फिर से आप सबके लिए आ रहा महबूब नगर में दिसंबर 10 तारीख से। मलबार गोल्ड एंड डायमंड्स, शाह साहब गुट्टा रोड, महबूब नगर में। अस्सलाम वालेकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईनाए दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। हुस्नुल ज़न्नि मिन हुस्निल इबादह, अबू दाऊद। अच्छा गुमान रखना बेहतरीन इबादत है। खानसा असम्बली में स्पीकर पोचारम श्रीनिवास रेड्डी ने कंटी वेलगू प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर काउंसिल के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी, वजीर सेहत हरीश राव, कानून उमूर के वजीर वेमुला प्रशांत रेड्डी और दीगर मौजूद थे। इस मौके पर स्पीकर, चेयरमैन विजरा वेमुला प्रशांत रेड्डी, एर्रबली दियाकर राव और दीगर ने आंखों का मुआयना करवाया। कानून काउंसिल के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी ने कहा कि रियासत तेलंगाना में कंटी वेलगू प्रोग्राम कामयाबी से जारी है। उन्होंने कहा कि अवामी नुमाइंदे असम्बली अहाते में कायम आंखों की बीनाई के टेस्ट सेंटर का इस्तेमाल करें। जबकि स्पीकर पोचारम श्रीनिवास रेड्डी ने कंटी वेलगू को मुल्क की सबसे बड़ी स्कीम करार दिया। उन्होंने कहा कि कंटी वेलगू प्रोग्राम गरीबों के लिए कारआमद और बहुत मुफीद है और दूसरी रियासतें इसे एक मिसाल के तौर पर अपना रही हैं। लाखों गरीब इस प्रोग्राम से मुस्तफीद हो रहे हैं। गौरव मुख्यमंत्री केसीआर गारी యొక్క సౌజన్యంతో గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో లక్షలాది మందికి పేదవారికి, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదవారికి చాలా సౌకర్యం కలిగించే పథకం. ఎందుకంటే మేము కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి చాలామంది సంతోషంగా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. చాలా మంచి పథకం. ఈ దేశంలోనే ఒక గొప్ప పథకంగా ఈరోజు పేరు ప్రఖ్యాతి గాంచింది. ఇతర రాష్ట్రాల వారు కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంది. ఇంతకుముందే చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 27 లక్షల పైకి మంది ఇప్పటికే చేసుకున్నారు. 5,70,000 మంది కళ్ళ అద్దాలు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అద్దాలతో పాటు ఇంకా హై పాయింట్ ఉన్నటువంటి వాటిని కూడా మరొక 4 లక్షల అద్దాలకు ప్రభుత్వం ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ అద్దాలు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నప్పజేస్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఇంత గొప్ప పథకం ఎక్కడ దేశంలో లేదు. అద్దాలు ఇచ్చినాం, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళు, దుకాణంకి వెళ్ళి తీసుకెళ్ళని లేదు. పేదవారికి వారి సొంతంగా వారి ఇంటికి తీసుకెళ్ళించేటువంటి గొప్ప పథకం ఈ కంటి వెలుగు పథకం. ఒక్కోసారి పేదవారు ఏం చేస్తారంటే డబ్బులు లేక, దూర ప్రాంతాలు వెళ్ళలేక, కళ్ళు చూపు కోల్పోయినప్పటికీ, కళ్ళు చూపు తగ్గినప్పటికీ ఇక్కడ దాకా వెళ్ళాలి, హైదరాబాద్ పోవాలి, ఇంకెక్కడో వెళ్ళాలి అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి కళ్ళు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అటువంటి పేదవారి పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి కంటి వెలుగు పథకం చాలా బ్రహ్మాండ పథకం, దేశానికి ఆదర్శమైన పథకం. దీని అందరూ సద్వినియోగపరచుకోండి. ఇది 2వ విడత కార్యక్రమం. మొదటి విడత కార్యక్రమం 2018లో చేశాం. ఇది 2వ విడత కార్యక్రమం. ఏ ఒక్కరూ మిగలకుండా అధికారులు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ప్రెస్ వారు కానీ, సామాన్య ప్రజానికం కానీ ప్రతి ఒక్కరు, మహిళలు, పురుషులు, పిల్లలంతా కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి. ఉచితంగా తెలంగాణ రాష్ట్రం యావత్తు బ్రహ్మాండంగా కంటి వెలుగు కార్యక్రమం జయప్రదం అవుతా ఉన్నది. నిన్నటి వరకు రాష్ట్రంలో 27,43,348 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో పురుషులు 12,83,477, మహిళలు 14,55,377,
దాంట్లో 5,71,516 మందికి ఇప్పటికే కంటి అద్దాలు కూడా అందజేయడం జరిగింది. దూరపు చూపు ఉన్నటువంటి వాళ్లకు మరొక 3,90,404 త్వరలోనే కంటి అద్దాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు శాసనసభ ఆవరణలో గౌరవ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు, గౌరవ R&B అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యులకు, శాసన పరిషత్ సభ్యులకు, తర్వాత 2 సభల సిబ్బంది కూడా వైద్య దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బందితో పాటు గౌరవ పాత్రికేయులందరూ కూడా మీ కంట్లకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉభయ సభల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే మనం ఒక మార్గదర్శిగా, ఒక దిక్సూచిగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి పనిచేస్తూ ఉన్నటువంటిది అందరూ కూడా దీన్ని ఆచరించేటువంటి పరిస్థితి ఉన్నది. कांग्रेस लीडर CLB भट्टी विक्रमार्का ने असेंबली इजलास में बात करते हुए कहा कि नारायणा और चैतन्य कॉलेजों के खिलाफ कार्रवाई की जाए। उन्होंने कहा कि तेलंगाना में नारायणा चैतन्य स्कूलों और कॉलेजों की क्या हालत है। इस कॉलेज में कोई खेल का मैदान नहीं है और हुकूमती जवाबित का भी कोई ख्याल नहीं किया जाता है, लेकिन लाखों की फीस वसूल की जाती है। उन्होंने कहा कि खवानीन पर अमल न करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाए। चैतन्य नारायण पाठशाలలో ఏముండవు అధ్యక్ష, వాడు ప్లే స్కూల్ ఉండదు, అంటే ప్లే గ్రౌండ్ ఉండదు, గవర్నమెంట్ పెట్టినటువంటి ఏ నిబంధనలు ఉండవు, లక్షల ఫీజులు మాత్రం వసూలు చేస్తారు. ఈ పోటీ ప్రపంచంలో నేను అందరి గురించి మాట్లాడు. వివేకానంద, ఇది సామాజిక సమస్యలు ఇవి, దయచేసి కూర్చోండి ప్లీజ్, ఒక్క నిమిషం. అది చెప్తాను అది కూడా, ప్లీజ్ సిట్ డౌన్, చెప్తాను. అధ్యక్ష ఏంటి వీరికి నారాయణ చైతన్య పాఠశాలలో లక్షలు వసూలు చేసుకోవాలని చేస్తేనే బాగుంటుందని ఆలోచన వీరికి. నేను అంటున్నాను అది కాదు అని అంటున్నాను, అది అవునని చెప్పాలని నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష కంట్రోల్ చేయండి, రెగ్యులేటరీ బాడీ పెట్టండి. విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఓ మంత్రి గారు కూడా ఉన్నారు. కంట్రోల్ చేయండి, నిబంధనలు పాటించినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. बीजेपी कॉर्पोरेटरों ने ग्रेटर के विज को अल्टीमेटम दे दिया है। इन बीजेपी कायदीन ने कहा कि बल्दियाती इजलासों में कदम रखने के लिए बजट में तजवीज करदा तमाम फंड्स को लाया जाए। मजीद कहा कि 3,000 करोड़ जारी करने की बात कही गई थी, लेकिन भीख की तरह सिर्फ 30 करोड़ ही जारी किया गया है। रियासती हुकूमत के जरिए किए जाने वाले तमाम तरक्याती कामों को बल्दिया पर धकेल दिया गया है और GHMC को कर्जों के ढेर में तब्दील कर दिया है। GHMC ने 3 सालों के दौरान 5,200 करोड़ का खर्च लिया है। इस पर 25 लाख रुपए यौमिया सूद अदा किया जा रहा है। उन्होंने खबरदार किया कि अगर बजट में 3,000 करोड़ मख्तस नहीं किए गए तो कल असेंबली का घेराव करेंगे। GHMC ప్రభుత్వాన్ని అడిగితే ఈరోజు సిగ్గుచేటు 31 కోట్లు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు 4,558 కోట్లు అప్పుంటే ప్రతిరోజు 1,25 లక్షలు వడ్డీ కడుతుంది. అంటే నెలకు వచ్చేసరికి 40 నుంచి 45 కోట్ల రూపాయలు వడ్డీ కడుతుంది. కానీ కొంచెం కూడా ఈరోజు కేసీఆర్ ఆలోచన చేస్తలేడు. ఈరోజు GHMCకి బడ్జెట్ అడిగితే 31 కోటి ఇస్తున్నాడు. అంటే 2,000 కోట్ల బకాయిలు ఇస్తే గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ అవుతుండే. కానీ దీని గురించి కూడా ఇప్పటిదాకా కూడా ఆలోచన చేయనటువంటి కేసీఆర్ మరి ఈరోజు మేము 7 చోట్ల ఉన్నారు మీరు అని చెప్పి కేటీఆర్ అన్నాడు. అనగానే అక్బరుద్దీన్ లేచి ఈరోజు మేము 50 సీట్లల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 50 సీట్లలో మేము పోటీ చేస్తాము, రేపు 15 సీట్లలో మేము అసెంబ్లీలో గెలుస్తాం అనేసరికి రాత్రి వాళ్ళు భయపడి ఒక చర్చించుకొని కాలు మొక్కి మరి వాళ్ళని ఈరోజు మేము
చుట్టుపక్కల డివిజన్ అన్ని డివిజన్లో కూడా కనీసం చిన్న చిన్న పనులు కూడా జరుగుతలేవు, వాటికి నిధులు కేటాయిస్తలేరు సార్. అంటే ఉన్న బడ్జెట్ ని 1000 కోట్ల వరకు బీఆర్ఎస్ పార్టీ చేసి ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం కోసం దేశం మొత్తం తిరుగుతూ ఆయన చేసే ప్రచారం కోసం వాటి కోసం 1000 కోట్లు కేటాయించుకుని ఆయన పార్టీని డెవలప్ చేసుకుంటారా? అంతేగాని హైదరాబాద్లో ఉన్న ప్రజల కష్టాలు కానీ డివిజన్లో సంబంధించిన కష్టాలు కానీ ఎక్కడ కూడా హిమాయత్ నగర్ నుంచి మొదలు పెడితే ప్రతి డివిజన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ సక్రమంగా రోడ్లు లేవు, మంచినీటి వసతులు లేవు, అన్ని రకాల సమస్యలు. మేము ఎన్నిసార్లు ఎకవరు పెట్టినా కానీ వాటిని పట్టించుకోరు. కానీ ప్రచారానికి 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ మీకు అని చెప్పి మేము హైదరాబాద్ కార్పొరేటర్స్ అందరం కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. సో వాళ్ళు మాకు దీనికి ఆన్సర్ చేయాలి. 1000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడతారని చెప్పేసి దానికి ఆన్సర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 10 కోట్లు బ్యాంకు లోన్స్ కట్టనీకి, 10 లక్షలు ఇంకో 10 కోట్లు ఇతరత్ర ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ల, ఈ గవర్నమెంట్ సంస్థల ట్యాక్స్ల గురించి, ఒక 10 లక్షల రూపాయలు మాత్రం రోడ్ ట్యాక్స్ పేమెంట్ అలాట్ చేసేది. నిజంగా నేను పర్టికులర్ ఈ రోడ్ ట్యాక్స్ సంబంధించి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మీద వేస్తున్నది. ఫ్లైఓవర్లు కానివ్వండి, మన సిఆర్ఎంపీ కింద రోడ్లు కానివ్వండి, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. సిఆర్ఎంపీ రోడ్లు అయితే అసలు ఈ గతంలో ఈ సిఆర్ఎంపీ లేకముందు ఆర్ఎండ్బి కింద ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ప్రధాన రోడ్లన్నీ ఆర్ఎండ్బి డెవలప్మెంట్ చేసేది, రోడ్ల కింద రోడ్లు డెవలప్మెంట్. కానీ వైన్స్ ఈ ఆర్ఎండ్బి రహదారుల ప్రధాన రహదారుల మీద వైన్స్లు ఉండొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేయడంతో ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎండ్బి కింద వచ్చే రోడ్లన్నీ సిఆర్ఎంపీ కింద తీసుకొని హైదరాబాద్ మీద భారం వేసి హైదరాబాద్ ద్వారా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ద్వారా మీరు రోడ్లు డెవలప్మెంట్ చేస్తుంది వాస్తవమా కాదా? जिला मुलुगु के जेडपी कॉन्फ्रेंस हॉल में चेयरमैन जगदीश ने सहाफती कॉन्फ्रेंस के दौरान टीपीसीसी सदर रेवंत रेड्डी को तनकीद का निशाना बनाया। उन्होंने रेवंत रेड्डी को इंतबाह दिया कि जबान का इस्तेमाल एक हद होती है, हद के अंदर रहते हुए बर्ताव करें। उन्होंने कहा कि रेवंत रेड्डी ने प्रगति भवन को बारूद से उड़ाने के लिए मौनवाज पार्टी को हिदायत दे रहे हैं। मौनवाजों को रेवंत रेड्डी की हिदायत पर वजाहत करनी चाहिए। उन्होंने कहा कि ये यकीनी है कि रेवंत रेड्डी प्रगति भवन को बारूद से उड़ाने के जुर्म में जेल जाएंगे। उन्होंने इस मौके से सवाल किया कि क्या सीतक्का ने रेवंत रेड्डी को मुलुगु हल्के में होने वाली तरक्की के बारे में नहीं बताया। బాధ్యతలో ఉండి ప్రగతి భవన్ను డైనమిక్తో పిలిచేస్తాను చెప్తావు, పిలిచేయమని చెప్పేసి నువ్వు డైరెక్షన్ ఇస్తావు మావోయిస్టులకు. అంటే నీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు మావోయిస్టులు. నిజంగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు కనుక రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నారా చాలా స్పష్టం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తావు. నువ్వు పెద్దోని కాదు, నీ అన్ని కూడా బుట్టరకాని ముచ్చట్లే అన్ని. నువ్వు హాస్యహాత్ జోడో యాత్ర కాదు, నువ్వు ఐడిలాగా నింపుకున్నా కానీ నువ్వు దేని కూడా కొనగావు, నీతో ఏది కూడా కాదు. నీ హాస్యహాత్ జోడో యాత్ర ఖచ్చితంగా పక్కనే నర్సంపేట మీ నాయకులు రానియలే, నీ పక్కన ఉన్న నాయకులు రానియలేదు. నేను మీకు మీకే సంబంధమే లేదు. ఏదో అందరూ మెప్పు పొందాలని చెప్పేసి వాళ్ళ ఇలా కాళ్ళు ఏళ్ళు పడి అందరిని రప్పించుకున్నావు, కానీ మీ దాకా సంబంధమే లేదు. నీతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహానేత మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని కాపాడలేదు. నీ రాజకీయ అవకాశవాదం కోసం, రాజకీయ దివాలా కొడతారం కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇలా అందరూ నవ్వుకుంటా ఉన్నారు నీ భాష చూసి. ఆ మధ్యలో గట్లే ఆ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష చూసి కూడా గట్లే నవ్వుతున్నారు. భాష, రాజకీయ భాష ఒక విమర్శనాత్మకంగా ఉండాలనుకున్నప్పుడు చాలా గొప్పగా ఆలోచింపజేసే విధంగా ఉండాలి. ఒక విమర్శ ఆలోచింపజేసే విధంగా ఉండాలి. ఊరికే వచ్చింది కదా, 10 మందిని బయటకు వెళ్ళి తీసుకొచ్చినా కదా, కేసీఆర్ తిరిగితే నేను పెద్దలు అయిపోతానంటే ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద పడుతుంది బిడ్డ. నువ్వు కేసీఆర్ను అనేటువంటి స్థాయి అర్హత, ఆ స్థాయి అర్హత కూడా నీకు లేదు. నీకు చిన్న
जिला वारंगल के नरसमपेट मुस्ताखर के वल्लभ नगर सोशल वेलफेयर स्कूल में 32 तलबा बीमार। इन तलबा को नरसमपेट के सरकारी अस्पताल मुंतकिल किया गया, जहां तलबा को मुआयने के बाद 11 तलबा को अस्पताल में शरीक करवाते हुए इलाज कर रहे हैं। बाकी तलबा को हॉस्टल भेज दिया गया है। औलिया तलबा का कहना है कि फूड पॉइजन की वजह से तलबा बीमार हो गए हैं, जबकि डॉक्टर्स का कहना है कि वायरल बुखार की वजह से तलबा बीमार हुए हैं। घबराने की कोई बात नहीं है। ఏమండి జర్మసి తలగా నొప్పుతుంది, చేతలేదు. ఏమన్నారు రాత్రి? సోర్గా పెరిచి డాక్టర్ ఏమంటున్నారు? డాక్టర్ వైరస్ ఉన్నాడు. బాగానే ఉంది, కానీ ఒక 11 మెంబర్స్ పిల్లలు ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్మిట్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించడం జరిగింది. మిగతా ఇక్కడున్న పిల్లలు కూడా స్టేబుల్గానే ఉన్నారు. కొంచెం డిహైడ్రేషన్ ఉంది, వాళ్ళకి ఫ్రూట్స్ జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ ఫీవర్ అనేది ఇంత తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి 3 days నుంచి ఫీవర్ ఉంది, ఒక 2-3 దాని ద్వారా మిగతా పిల్లలు కూడా సిక్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా? పిల్లల కండిషన్ అడ్మిట్ అయి ఉన్న పిల్లలు అయితే ఇప్పటివరకు స్టేబుల్గానే ఉన్నారు. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇన్ఫర్మేషన్. సోషల్ వెల్ఫేర్ స్కూల్ మేము నిన్న ఈవినింగ్ 6:30కి పెరుగుతోటే ఉన్నాం. నిన్న చేత కాలేదు. 4 o'clock వామిటింగ్స్ అయినాయి. సండే ఈవినింగ్ నుంచి వెళ్ళి జ్వరం వస్తున్నాయి అందరికి. 32 members వచ్చినాం, 11 members అడ్మిట్ అయినాం. వామిటింగ్స్, ఫీవర్ చాలా 10th to 5th क्लास వరకు వామిటింగ్స్, జ్వరం వస్తుంది. जिला मेदक मंडल के मौजे माचावरम में ईंटों की भट्टियों का कारोबार चलाने वाले लक्ष्मी नारायणा दूसरी रियासतों से लेबरों को लाकर काम कराते हुए इन्हें उजरत ना देकर हिरासा किया जाने पर मुत्तहदा जिला CID एडिशनल SP वेंकटेश्वरू ने एक मुकदमा दर्ज कर लिया और काम करने वाले तमाम लेबरों को बाहिफाजत रियासत उड़ीसा को भेज दिया। उन्होंने इस मौके से दूसरी रियासतों के तमाम लेबरों को कहा कि अगर कोई काम करने के बाद उजरत ना देते हुए हिरासा किया जाए तो 900856-709 नंबर पर कॉल करें। उन्होंने बताया कि ये तमाम कार्रवाई महेश भगवत के ट्विटर पैगाम की वजह से अमल में आई। ఈ యొక్క మాచవరం దగ్గర ఉన్న లక్ష్మీనారాయణ ఇటుక బట్టీలయందు ఈ ఒరిస్సాకు సంబంధించిన 6 వర్కర్లని సరి అయిన డబ్బులు ఇవ్వకుండా, సరిగా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రాగా, ఈ కంప్లైంట్ ఆధారంగా మా అడిషనల్ డీజీ గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఇటుక బట్టి దగ్గర ఓనర్స్ని మరియు ఈ విక్టిమ్ను విచారించడం జరిగింది. దీనికి అనుబంధ సంస్థలైనటువంటి రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్, ఆ తర్వాత లేబర్ వాళ్ళని కూడా ఇది పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు మా పోలీస్ స్టేషన్ యందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు అనుగుణంగా లేబర్ యాక్ట్ యందు మరియు మైగ్రేటెడ్ లేబర్ యాక్ట్ యందు చైల్డ్ లేబర్ యాక్ట్ యందు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మైనర్స్ ఉన్న సందర్భాన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళకి రావాల్సినటువంటి కొన్ని అమౌంట్స్ కూడా లెక్క చేసిన తర్వాత 37,000 రూపాయలు ఈ లేబర్ కమిషనర్ వాళ్ళు ఆ యొక్క విక్టిమ్స్కు ఇప్పించడం జరుగుతుంది. ప్రజ్వల సంస్థ వారు ఈ యొక్క విక్టిమ్కు సాయం చేయాలనే దృక్పథంతో ఒక వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది, ఇన్నోవా. ఆ వెహికల్లో ఇవాళ ఈవినింగ్ వీళ్ళని ఒరిస్సాకు పంపడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్ల యందు కేసు నమోదైనందున ఈ యొక్క సెక్షన్లకు అనుకూలంగా ఈ ఇసుక బట్టి ఓనర్ అయినటువంటి లక్ష్మీనారాయణ పైన తగు చర్యలు కూడా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ యందు తీసుకోవడం జరుగుతుంటుంది. అండర్ సెక్షన్ 9 అండ్ అండర్ సెక్షన్ 23 అండ్ 16 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ మైగ్రేటెడ్ వర్కర్స్ యాక్ట్ ఒకటి, ఆ తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ 14 అండ్ 21 కింద ఈ యొక్క సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. రాణా 20 years, సురేంద్ర రాణా 50 years, సురేంద్రి రాణా ఈమె ఏజ్ 50 years లేడీ, ఆ తర్వాత సుధీమ్ రాణా ఇది 17 years, ఆ తర్వాత నీరు బుధాం ఈమె లేడీ 19 years, పద్మాయ్ బుధయ్ అంటే అబ్బాయి చిన్నపిల్ల 1.5 years.
ఈ యొక్క 6 మెంబర్స్, ముగ్గురేమో జెంట్స్ ఉన్నారు, और 1.5 year బాయ్ ఉన్నాడు. यादवों के मुतालबात को फौरी तौर पर हल करने के मुतालबे को लेकर चलो असम्बली की कॉल पर यादवों ने तेलंगाना रियासती असम्बली का घेराव करने के लिए निकले। मीरपेट पुलिस ने यादवों को रास्ते में ही गिरफ्तार कर लिया। इस मौके पर कौमी हकूक़ जिद्दोजहद समिति के तेलंगाना रियासती जनरल सेक्रेटरी नारागोनी श्रीनिवास यादव ने कहा कि ये बदकिस्मती की बात है कि पुलिस ने इन्हें सड़क के बीचों बीच गिरफ्तार कर लिया। उन्होंने कहा कि हुकूमत ने यादवों के मुतालबात को हवा में छोड़ दिया है। उन्होंने कहा कि तेलंगाना में 20% यादवों को कॉरपोरेशन और मनसूख शुदा SNDP रिजर्वेशन इस बजट इजलास में फराहम किया जाए और इसी तरह भेड़ बकरियों की तकसीम के दूसरे मरहले का आगाज किया जाए। బడ్జెట్ ప్రకారంగా యాదవులకు 20% ఉన్నటువంటి యాదవులకు మరి SNDP రిజర్వేషన్, అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ ఇవ్వలేనందున మరి మేము గతంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. నిజానికి మాకు గొర్రెల వల్ల ఎంతైతే అవసరం ఉందో దానికంటే మాకు విద్యాపరంగా, వైద్యం పరంగా మాకు చాలా అవసరం ఉంది. యాదవులంతా కూడా ఐకమత్యంగా ఉండి 20% ఉన్నటువంటి యాదవులకు మరి మాకు ఎక్కడ కూడా ప్రభుత్వము సరైన మార్గంలో మమ్మల్ని గుర్తించడం లేదు. యాదవ కార్పొరేషన్ని ఖచ్చితంగా కూడా మరి తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం జరిగినది. మరి మేకల రామలన్న గారి ఆధ్వర్యంలో 33 జిల్లాలలో పాదయాత్ర జరుగుతుంది. మరి దాని సందర్భంగా ఈ యొక్క బడ్జెట్లో యాదవులకు ప్రతి బడ్జెట్లో 5,000 నుండి 10,000 కోట్లు బడ్జెట్ ఇవ్వాలని యాదవ కార్పొరేషన్ పెట్టాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యాదవ కార్పొరేషన్ ఉన్నది. మరి తెలంగాణలో ఎందుకు యాదవ కార్పొరేషన్ ఇవ్వట్లేదు? మిగతా కార్పొరేషన్లు రెడ్డి కార్పొరేషన్తో సహా ఇంకా చాలా కార్పొరేషన్లు కూడా మరి తెలంగాణలో కేసీఆర్ గారు అందరికీ ఇస్తున్నారు. మరి మాకెందుకు యాదవులకు ఇవ్వట్లేదు? మా ఓట్లు కావాలి, అన్నీ కావాలి, మరి యాదవులు చెప్పేది ఎందుకు వినరు? కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వానికి కానివ్వండి, యాదవ కార్పొరేషన్ని వెంటనే మాకు అమలు చేయాలని చెప్పేసి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శిగా నారాగోని శ్రీనివాస్ యాదవ్ మరియు నా యొక్క సహచరులందరూ కూడా మరి కోరుకోవడం జరుగుతున్నది. జై యాదవ్. हैदराबाद में BRS लीडर और रियल एस्टेट ताजिर मूसा सिद्दीकी का बेदर्दी से कत्ल कर दिया गया। पुलिस के मुताबिक फयाजुद्दीन और सिद्दीकी के दरमियान रकमी लेन देन का तनाजा था, जिसके चलते कल रात फयाजुद्दीन ने सिद्दीकी को शहर के इलाके बोयनपल्ली में तलब किया और मनसूबाबंद तरीके से फयाजुद्दीन ने अपने साथियों के साथ मिलकर सिद्दीकी पर मौलिक हथियारों से हमला किया, जिसकी वजह सिद्दीकी की मौत हो गई। इतला मिलने पर पुलिस मौके पर पहुंच गई और वाक़े की तहकीकात कर रही है। मजीद तफसीलात का इंतजार है। शेख फिरोज भैया, आप यहाँ पर मूसा साहब के साथ कब आए, कितने बजे आए यहाँ पर? तकरीबन 5:30-6 बजे के टाइम पे आए जी। मूसा साहब से आपकी क्या रिलेशन है? साहब मैं ड्राइवर हूँ, उनके ड्राइवर है जी, गाड़ी चलाता। तो यहाँ पर किस लिए आए थे, किसके पास आए थे? फरीदुद्दीन साहब कितने बजे के टाइम आए? 5:30 के। कहाँ से आए? हम चंद्रनगुट्टे से यहाँ पर आए। यहाँ आने के बाद में मूसा आपके साथ अंदर गए जी, अंदर गए साहब। नहीं हमारे हम तो नमाज को गए, बोले मगरिब का टाइम हो रहा था, नमाज के लिए गए तो हम लोग बोले ओके ठीक है, ओके वेट करें उनके लिए। वो नमाज पढ़ के आए, फिर बोले साहब भी आए गए थे हमारे, वो अंदर गए। अंदर जाके बुलाए, मैं भी जा रहा था साहब के साथ, तो मेरे को नहीं आप लोग को लेडीज़ है बोलकर बोला, तो बोला ओके ठीक है ना, लेडीज़ है ना, हम क्या साहब बात करें ना। बल्कि आप लोग बाहर बैठाए? बाहर ही ठहरे, यहीं ठहरे ऐसी गाड़ी के पास जी। 6 o'clock नहीं 6:30 बजे। तो अंदर जाने के बाद में फिर क्या हुआ? जाने के बाद 5-10 मिनट बात चली, फिर उसके बाद उनका लड़का और उन्होंने दोनों मिलकर उन पर वार करे, हथियारों से उससे वार करे। तो बातचीत करने के लिए आए थे, पेमेंट की बात करने के बाद में भी
ओके ये बोल के क्या हो गया था कि निकल रहे थे, निकलते वक्त वो मिर्ची नमक लेके मिर्ची डालकर पीछे से वार करे, पूरा यहाँ पर पूरा सर पूरा किया और इधर पेट के नहीं थोड़ा मार लगा, पैर पर पूरा डैमेज पैर पे मारे। होने के बाद आप अंदर गए ना, तो हम लोग तो ऐसा गोश्त की दुकान पे से ये लोग लगा लिए अंदर से, लगाने के बाद नो कर रहे थे, उन्होंने आवाज़ मारे, हम पूरी बस्ती वाले आए, बाजू गोश्त की दुकान में से मैं अंदर डोर पे मारे तो उधर भी वहाँ से निकल के आया फिर, और वो सत्तू और वो ये कुलाड़ी लेकर आके मारने के लिए आया। फिर यहाँ पर खोल दिए साहब हमारे, आके मिर्ची डाल दिए थे, वो मारा खाते हुए आके खोलने के बाद उनको हम हॉस्पिटल लेके चले गए ऑटो से। ये गाड़ी की चाबी भी नहीं दिए साहब, ये गाड़ी की चाबी दियो गाड़ी में लेकर जाते हुए, तो गाड़ी साफ पीछे ही हमारे नहीं दिए चाबी भी। ये बस्ती वाले भी पूरे ऐसी नहीं बात करेंगे वो ये बोल के वो करे। इसके बाद आपका नाम? मोहम्मद असलम। पेमेंट ही करें, 20 लाख दे दिए ऑलरेडी, 20 लाख बाकी था, वही बात करके वो करेंगे ना बोले तो ऐसा करे वो है सर। मतलब देना लेना पैसे हमेशा आते रहते हम लोग, हमेशा आते रहते जाते रहते, पैसे देने का बाजू वाले आंटी की दुकान का मसला था, कैश के बारे में बात करने आए थे, वो मामला उसके बाद है ना मामला करें, और मालूम भी नहीं था कि होने वाला है, ये पता नहीं है, बहुत तो पता है, तो भरोसे पे थे हम। क्या काम करते हैं? मोहसिन मूसा रियल एस्टेट ఈరోజు ఈ 6:30 ప్రాంతం సాయంత్రం ఈ మూసా సిద్దికి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. అతను డబ్బుల విషయంలో, ఈ లావాదేవీల విషయంలో ఈ ఫయాజుద్దీన్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ డబ్బుల విషయంలో ఇతను ఇవ్వాల్సిన డబ్బుల గురించి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. దానిలో ఫయాజుద్దీన్ అతనిపై దాడి చేసి కత్తితోని తలపై కొట్టి మూసాను ఇంజురీ చేసిండు. అతను ఇమీడియట్గా ఇక్కడ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే మల్లారెడ్డి హాస్పిటల్లో చనిపోయిండు. ఈ డబ్బుల వివాదం వల్లనే ఈ హత్య చేసినట్టు కనబడుతుంది. అతనితో పాటు అతని కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అనుమానించాల్సి వస్తుంది. కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमपुर डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटॉप के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.